తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే శ్రీవారితో పాటు శ్రీవారి లడ్డు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. దానికి ఆ లడ్డుకి కూడా అంతే విశిష్టత ఉంటుంది, అంతే ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎందుకంటే తిరుమలలో దొరికే లడ్డు ఇంకా ఎక్కడ మీరు ఏ దేవస్థానంలో కూడా దొరికే ఆనవాళ్ళు ఉండవు, ఎక్కడ కూడా అలాంటి రుచి కలిగి ఉండదు. ఎక్కడ చూసినా కూడా ఆ లడ్డుకి అంత ప్రత్యేకత ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ లడ్డూని కొంతమంది అంటే అక్కడున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఒక నాసిరకం నెయ్యిని, అందులో కూడా ఏంటంటే జంతు కలబెరల నుంచి వచ్చిన నెయ్యిని వాడి అక్కడ లడ్డు తయారు చేసి అది భక్తులకి ప్రసాద రూపంలో ఇచ్చి, అంటే చాలామంది అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ఎవరైతే ఉంటారో భక్తులు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసిన రకంగానే అయిపోయింది. అయితే దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఈ శ్రీవారి లడ్డు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి సార్. దీన్ని అంటే కల్తీ చేశారు అని చెప్పాలా, లేకపోతే కావాలని చేశారని చెప్పాలా, ఇంకోటి అంటే తక్కువ ప్రైస్కి వస్తుందని ఏదైతే ఏంటి వాడేద్దాంలే అని చెప్పేసి వాడేశారు. అసలు ఏంటి సార్, దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే పూర్తి వివరాలు మనకి బయటికి రాకుండా, అంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది, ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది, దాని మీద సరే రకరకాల విశ్లేషణలు చెప్తున్నారు, తర్వాత తప్పు వీళ్ళదంటే వీళ్ళదంటే మాట్లాడుతున్నారు. కానీ ఒక రాజకీయ విశ్లేషకుడిగా, ఒక వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడిగా, ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు ఎక్కడున్నా కూడా వాళ్ళందరి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. నాకు అనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇది ఇవాళ ఈ ఒక్క సంఘటనతో జరిగింది కాదు అనేటువంటిది నా భావన. తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది అంటే మతాల గురించి మనం ఎత్తకూడదని ఎంత అనుకున్నా కూడా వీళ్ళు మతాల్ని ఎత్తేటట్టుగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఈ కుట్ర అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మొదలైంది. ఒక్కొక్క సంఘటన బయటికి రావటం, దాని మీద అల్లరి జరగటం, 2 రోజుల్లో అది సద్దుమణగటం. గతంలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్తంభాల మీద శిలువ ఆకారంలో స్తంభాలు తయారు చేశారని పెద్ద ఎత్తున గొడవైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 6 నెలల సంవత్సరం లోపులే దాన్ని పక్కన పెట్టారు. తర్వాత బస్సు టికెట్ల వెనకాల క్రిస్టియానిటీకి సంబంధించింది ముద్రించారు అనేటువంటిది అదొక పెద్ద గొడవైంది. దాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు, పొరపాటు ఏదో తెలియకుండా ఎవరో అధికారి చేస్తారంటున్నారు. కానీ తెలియకుండానే వీళ్ళు దాంట్లో ప్రజల్ని మైండ్ని ట్యూన్ చేస్తున్నారు. అంటే తిరుమల మీద ఉన్నటువంటి భక్తిభావాన్ని, తిరుమలకి వెళ్ళాలి అనేటువంటి కోరికని తగ్గించడానికి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు. దీనికి మొట్టమొదట మనం చెప్పాలి అంటే నాంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దళిత గోవిందం అనే ఒక కార్యక్రమాన్ని పెట్టారు. చాలామందికి ఇది గుర్తుందో లేదో తెలియదు నాకు. అప్పుడు కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఒక నాస్తికుడిని తీసుకొచ్చి, దేవుడి పట్ల ఏమాత్రం నమ్మకం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పరమభక్తుల్లాగా ఒక వేషం వేసి అతన్ని టీటీడీ చైర్మన్ చేశారు, బోర్డు చైర్మన్. రాగానే నేను పెద్ద సంస్కరణవాదిని అని పేరు పెట్టి ఒక రథం తయారు చేయించి దాంట్లో ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టి దళిత గోవిందం అని చెప్పేసి దళిత వాళ్ళంతా తిప్పారు రాష్ట్ర వ్యాప్తంగా. దేవుడి దగ్గరికి భక్తులు వెళ్తారా? భక్తుల దగ్గరికి దేవుడు వస్తాడమ్మా? దేవుడి దగ్గరికి భక్తులు వెళ్ళాలి, గుడిలోకే వెళ్ళాలి భక్తులందరూ. గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. ఎప్పుడో ప్రత్యేకమైన ఉత్సవాలప్పుడు మాత్రం ఆయన మాడ వీధుల్లోనూ ఊరేగింపుతో వస్తాడు. అంతేగా నీ ఇంటి దగ్గరికి ప్రత్యేకంగా, నీ వాడలోకి ప్రత్యేకంగా రావటం అనేటువంటిది ఉండదు కదా. వీళ్ళ అతి తెలివితేటలు ఏంటంటే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకి అది బాగుండేటట్టుగా పైకి కనపడుతుంది, కానీ దాంట్లో ఉన్న లోపాలు నాలాంటి వాడు ఎవడన్నా ఎత్తి చూపించాలనుకున్నాడు అనుకోండి, ఇదేంటి అపచారం చేస్తున్నారు మీరు, దేవుణ్ణి తీసుకెళ్ళి దళిత వాళ్ళు మిగతా చోట్ల తిప్పటం ఏంటి అన్నాం అనుకోండి, ఇదిగో నువ్వు దళిత వ్యతిరేకివి అంటే దళితులకి దేవుణ్ణి దూరం చేస్తున్నావు నువ్వు అని కౌంటర్ వేయడానికి ప్లాన్ చేశారు. అన్నట్టుగానే దాన్ని ఎవరు విమర్శించడానికి సాహసించలేదు. కానీ దాని మూలాన జరిగింది ఏంటంటే వాళ్ళ ఓట్ల రాజకీయం కోసం దాన్ని వాడుకున్నారు. ఇప్పుడు తిరుమల ఉంది, మీరు వెళ్ళినా నేను వెళ్ళినా మీ కులం ఏంటని ఎవరిని అడుగుతున్నారా? దళితుల్ని రానివ్వట్లేదా? అందరూ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నారు కదా. ప్రత్యేకంగా దళిత గోవిందం అని పెట్టడం వెనకాలే ఆ రోజున ఒక కుట్ర జరిగింది.
సిమిలర్గా వాళ్ళ తండ్రి గారి జమానా అయిపోయిన తర్వాత మనవాడు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏం చేశాడో చూసాం. ప్రపంచంలోనే ఎవడూ చేయనటువంటి పని, నేను గతంలో చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఎవరు చేయలేదు. కొన్ని వందల గిన్నిస్ బుక్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. తన భార్య ఎటు తిరిగి తిరుమలకి రాదు ఏ సందర్భంలోనూ. మామూలుగా స్వామివారికి బ్రహ్మోత్సవాలప్పుడు వస్త్రాలు సమర్పించడానికి భార్యాభర్త వెళ్ళాలి. ఆయన డిక్లరేషనే సంతకం చేయలేదు క్రిస్టియన్ అయినప్పటికీ. దాని పక్కన పెట్టిన వస్త్రాలు తీసుకెళ్లేటప్పుడు ఆవిడ ఎప్పుడూ రాలేదు. కానీ ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి హిందువులు ఎక్కడన్నా ఏమన్నా అనుకుంటారేమోనని ఈవిడికి అక్కడికి వెళ్ళటం ఇష్టం లేకపోతే ఇంట్లోనే 3 కోట్ల రూపాయలు పెట్టి సెట్ వేయించుకున్నారు. ఇందా నేను చెప్పిన దానికి దీనికి పోలిక కనపడుతుందా? దేవుడి దగ్గరికి భక్తుడు వెళ్ళాలి, కానీ భక్తుడిని దగ్గరికి దేవుడిని తీసుకెళ్లారు. దళిత గోవిందంలో భక్తుడు కానీ భక్తుడి దగ్గరికి ఈయన గుడి సెట్టింగ్ వేసుకుని డబ్బులు ఉన్నాయి కాబట్టి సెట్టింగ్ వేసేసుకొని, ఆయన డబ్బులు కూడా కాదు అవి, ప్రజల డబ్బులు, అవి ప్రభుత్వం డబ్బులు. 3 కోట్లు వేయటమే కాకుండా ఎంత అపచారం అంటే, వెనకాల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే దానికి వీపు పెట్టి కూర్చొని భార్యాభర్తలు ఆ సాంస్కృతిక కార్యక్రమాలు వీళ్ళు చూడటం, వాళ్ళు స్వామివారిని అక్కడ పెట్టుకొని వీడిని ఇంద్రుడు చంద్రుడు అని ముఖ్యమంత్రిని పోగొట్టడం, అంతకంటే అపచారం ఏమన్నా ఉందా? తర్వాత తీర్థం ఇస్తే తాగకుండా తాగినట్టు నటించి నెత్తి మీదుగా వెనక్కి పారబోయటం, ఆవిడికి ప్రసాదం ఇస్తే ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో మూటగట్టి పక్కన పెట్టడం, ఇవన్నీ చూసాం కదా. వెంకటేశ్వర స్వామి ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఆన్ ద ఎర్త్. ఇది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఒకటిగా ఇవన్నీ చూడరా. తర్వాత లడ్డు నాణ్యత తగ్గించేశారు, అన్నప్రసాదాల నాణ్యత తగ్గించారు, లైన్లో నుంచున్నటువంటి పసిపిల్లలకి పాలు ఇచ్చేటువంటి స్కీమ్ ఎత్తేసారు. అక్కడ ఎవరైనా ఆకలి ఉంటే వాళ్ళకి సాంబార్ రైసో కర్డ్ రైసో పెట్టేటువంటి ఆ స్కీమ్ని తీసేశారు. ఆదాయం మాత్రం ఇబ్బడిగా శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టేసి దర్శనం టికెట్ 10,000 చేసి కోట్ల రూపాయలు దోచేశారు. దీనంతటికి కారణం ఏంటంటే తిరుమల పవిత్రతను తక్కువ చేసి వచ్చేటువంటి వాళ్ళని ఏదో రూపేణ ఏముందలేరా అక్కడికి పోతే అంత ముందులాగా లేదు, ఇక్కడే నమస్కారం చేసుకుందాం అనేటువంటి కుట్ర కూడా దీంట్లో జరిగిందేమోననేటువంటి ఒక భావన నాకైతే బలంగా కలుగుతాను. ఎందుకంటే జరిగిన సంఘటనలు ఆ రోజున స్తంభాల మీద సిలువలతో మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు జరిగినటువంటివి. కానీ వెంకటేశ్వర స్వామి చూస్తాడు. ప్రతి గురువారం నాడు ఆయనది నేత్ర దర్శనం అని ఉంటుంది. మామూలుగా వెంకటేశ్వర స్వామికి పెద్ద నామం పెడతారు, అవును సార్. కానీ గురువారం నాడు మాత్రం చిన్న నామం పెడతారు, కళ్ళు కనపడుతూ ఉంటాయి ఆ రోజు. దాన్ని నేత్ర దర్శనం అంటారు. ఆ నేత్ర దర్శనం నాడు ఎక్కడెక్కడ తప్పులన్నీ బయటకు వస్తాయని తిరుపతి ప్రజల విశ్వాసం. అలాగే ఈ స్కామ్ బయటపడ్డది ఎప్పుడో గుర్తు తెచ్చుకోండి. గురువారం నాడే దాని యొక్క ఇది బయటకు వచ్చిన పూర్తి స్థాయిలో. అంటే వెంకటేశ్వర స్వామి తన కళ్ళు తెరిచాడు. దీంట్లో పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భస్మం చేయటానికి వెంకటేశ్వర స్వామి సిద్ధమవుతున్నాడు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇంకా మాట్లాడాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం అంతా ఏకమవుతుంది. ఆ యొక్క ఆగ్రహ జ్వాలల్లో జగన్మోహన్ రెడ్డి అతని యొక్క పార్టీ దహనం కాబోతోంది. ఇప్పటికైనా చేసిన తప్పుకి బహిరంగ క్షమాపణ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి కాస్తో కూస్తో కరుణిస్తాడు. లేదు ఇట్లాగే బుకాయించాలని చూస్తే మాత్రం జరిగినటువంటి సంఘటనలన్నింటినీ వాళ్ళ కుటుంబంలో ధర్మారెడ్డి కుటుంబంలో జరిగిన ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే వెంకటేశ్వర స్వామి మహత్యం, ఆయన యొక్క శక్తి ఏంటనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే ఇది వాళ్ళ కర్మ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.